లేడు, ఒక్కడును లేడు. ఎవరండి ఈ మాట చెప్పేది అంటే సాక్షాత్తు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు భూలోకాన్ని తొంగి చూడగా దేవుడు ఆకాశమందున్నాడు, మనుషులు భూమి మీద ఉన్నారు. అలాంటి మానవుణ్ణి దేవుడు భూలోకంలో చూసినాడు. భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా తప్పిపోయినారు. ప్రియమైన ప్రాంతివాసులారా, మానవుడు తప్పిపోవడానికి కారణం ఏంటి? మానవుడిని ఎవరు మోసం చేశారు? మానవుడు ఎందుకు మోసపోయినాడు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏ రీతిగా సెలవిస్తా ఉంది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. హృదయం మోసకరమైనది. ఒక మనిషిని ఇంకొక మనిషి మోసం చేశాడు, మోసపోయాను, లేకపోతే నేను మాయ మాటల్లో పడిపోయాను అంటూ ఉంటారు. కారణం ఏంటంటే మనిషిని యొక్క హృదయము మోసపోతుంది. ఎందుకంటే హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది. మనిషికి చర్మం పైన వ్యాధి ఉంటే ఆ చర్మాన్ని బాగు చేసుకుంటాక ఒక మంచి డాక్టర్ దగ్గరకో, వైద్యుడి దగ్గరకో, లేకపోతే చర్మ వ్యాధుల డాక్టర్ దగ్గరకో మనం వెళ్తాం. కారణం ఏంటంటే మానవ యొక్క శరీరం మీద ఉన్న ఆ వ్యాధి పోవాలి అంటే డాక్టర్ కావాలి. అయితే మనిషి హృదయంలో ఉన్న పాపం పోవాలంటే ఎలాగపోద్దండి? హృదయం ఏమో అంతరంగంలో ఉంది. అంతరంగంలో ఉన్న ఆలోచన ఎవరికి తెలుస్తుంది? మానవుని దేహం పైన, చర్మం పైన ఉన్న ఏదన్నా మచ్చ, డాగు ఒకేలా కనిపించకూడదంటే అతడు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని మంచి ప్యాంట్ వేసుకుంటే అతని పైన ఉన్న ఏమీ కూడా చర్మ వ్యాధులు కనపడవు. అయితే దీన్ని మానవుడు కప్పెట్టుకోగలుగుతున్నాడు. అయితే మన హృదయంలో ఉన్న వ్యాధిని మనమేలా కప్పెట్టుకున్నాం అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ రీతిగా సెలవిస్తుంది. హృదయం మోసకరమైనది. ఎందుకు మోసకరమైంది? హృదయంలో చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, దూషణ, మత్సరము, కామ, క్రోధం, మద మత్సరాలతో ఈ హృదయం నిండిపోయినది. ప్రియమైన ప్రాంతవాసులారా, ఈ హృదయం ఎలా శుద్ధ అవుతుందండి? ఎక్కడికి వెళ్తే ఈ హృదయాన్ని మనం బాగు చేసుకోగలుగుతాం? ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ హృదయ ఆలోచనల్ని డాక్టర్ బాగు చేయలేడు. మరలా నువ్వు ఆలోచించగయ్యా, ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నువ్వు ఇలాగ అయిపోవాలని ఆ డాక్టర్ అడిగినప్పుడు అతను అంటాడు, ఏమో నాకు తెలియదండి, నాకు మాత్రం ఇలా చేయాలని ఉంది. ఏం చేయాలని ఉంది? నాకు బ్రతకాలని లేదు, లేకపోతే నాకు తినాలని లేదు, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం. కారణం ఏంటి? హృదయం చెడిపోయింది. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నోటి ద్వారా బయటకు వస్తుంది. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రియమైన ప్రాంతీయవాసులారా, ఈ హృదయం శుద్ధి కావాలి. ఎందుకు శుద్ధి కావాలి? హృదయం ఎందుకు అసలు కడగబడాలి అంటే పరిశుద్ధ గ్రంథం సత్యవేదం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ధన్యులు. ఎంత ధన్యులు అంటే వారు దేవుణ్ణి చూచెదరు. హృదయం శుద్ధవుడి ద్వారా మనిషి దేవుణ్ణి చూడగలుగుతాడు. ఎలా చూడగలుగుతాడు? పాపి మానవుడైన మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడటం సాధ్యమా? అసాధ్యం, అసంభవం. అయితే పరిశుద్ధుడైన దేవుడే పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన కలవరి శిలువలో ప్రతి మానవుని కొరకు ఆయన చనిపోయినాడు. శిలువ యజ్ఞం చేసినాడు. యెరూషలేం పట్టణంలో ఆయన కలవరి శిలువ పైన వేలాడుతూ వచ్చినాడు. ఏలి ఏలి లమా సబక్తాని బిగ్గరగా కేక వేసినాడు. కారణం ఏంటంటే నీ కొరకు, నా కొరకు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన చనిపోయినాడు. దేవుని కుమారుడు చనిపోవడానికి కారణం ఏంటి? దేవుడే భూమి మీదకి వచ్చి మానవుడి కొరకు ప్రాణం ఎందుకు పెట్టాలి అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం పాపం తీసివేయట అసాధ్యము. అదే రక్తము పరిశుద్ధుడై ఉండాలి. ఆయన దేవుని కుమారుడై ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చినాడు. మానవులందరి కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు. తన ప్రేమని తెలియపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మీరు ఎక్కడున్నప్పటికీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. సూక్ష్మంలో మోక్షమిండి, సూక్ష్మంలో మోక్షం. మంచి మాట, ఏమి చేయనక్కర్లే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి.
విశ్వాసం అంటే హృదయంలో స్వీకరించడం మాత్రమే. మీరున్న చోట ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మేము వెళ్ళే ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం.